హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా రోజు ఈ స్టోరీ 2 పార్ట్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఒక పార్ట్ మార్నింగ్ 12కి వస్తే సెకండ్ పార్ట్ నైట్ 8కి వస్తుందండి. ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే మిస్ అయిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని స్టోరీ వినండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి? బలవంతపు బంధం పార్ట్ 53. అభిజిత్తో తన బాధనంతా చెప్పుకుంటూ ఉంది రేణుకాదేవి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. బంగ్లా అంతా ఒక్కసారి చూసి, ఈ ఇల్లు మా నాన్నగారు నాకు పుట్టినరోజు కానుకగా కొనిపెట్టారు. మా నాన్నగారు చాలా మంచివారు. అడిగిన వాళ్ళకి లేదు అనకుండా సహాయం చేస్తారు ఆయన. ఆస్తి మీద కళ్ళు వేసిన నీ తాతగారు పెళ్లి పేరుతో నన్ను మీ కుటుంబంలోకి తెచ్చి బంధుత్వం పేరుతో మా నాన్నగారికి దగ్గరయ్యి కుట్రలు చేసి మా వాళ్ళందరినీ చంపేశారు. ఆ విషయం నాకు తెలిసేసరికి నేను 3 బిడ్డల తల్లినయ్యాను. మీ మీద ఉన్న మమకారంతో వాళ్ళని చేసిన ఘోరాలు తెలిసినా తెలియనట్లు మౌనంగా ఉండిపోయాను. కానీ పైన ఉన్న దేవుడు చూస్తూ ఉండలేడు కదా, ఏదో విధంగా శిక్ష వేస్తాడు. అలానే రోడ్డు ప్రమాదంలో మీ నాన్నగారు అతి ఘోరంగా చనిపోయారు. అతను పోయినా నా కళ్ళ నుండి ఒక్క కన్నీటి బొట్టు కూడా జారలేదు. భర్త పోయి బాధలో ఉన్న కోడల్ని ఎవరైనా ఓదారుస్తారు, ధైర్యం చెప్తారు. కానీ మీ తాతయ్య ఏం చేశారో తెలుసా అని అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది రేణుకాదేవి. ఆమె చెప్పింది మౌనంగా వింటూ ఉన్నాడు అభిజిత్. నీకు మగాడు అవసరం కావాలి అంటే నా గదికి రా, అంతేగాని వేరే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా నీ మనసులోకి రానివ్వకు అని చెప్పారు అంది రేణుక. ఆ మాటతో అభిజిత్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. అలాంటి ఎన్నో మాటలను సహిస్తూ మీకోసం బ్రతుకుతున్న నాకు వైష్ణవి ఓదార్పుగా నిలిచింది. చాలా రోజులు ఆదర్శ్ కన్ను తన మీద పడకుండా జాగ్రత్త పడ్డాను. నువ్వంటే పిచ్చి ప్రేమ రాదానికి. నువ్వు మాట్లాడే ఒక్క మాట కోసం పరితిప్పించిపోయేది. నువ్వు వస్తావని ఎన్నో రోజులు నిద్రాహారాలు మానేసి ఎదురు చూస్తూ కూర్చునేది. అలా నీకోసమే బ్రతుకుతున్న ఆమెపై ఆదర్శ్ కన్ను పడింది. తల్లి స్థానంలో ఉన్న వదిన గారిని తన చేతలతో మాటలతో చాలా టార్చర్ చేశాడు. పాపం ఎంతో నరకం అనుభవించింది వాడి చేతుల్లో తను. ఎందుకురా ఆడవాళ్ళంటే మీకు అంత చులకన? మీ పడక గది సుఖానికే తప్ప వాళ్ళు ఎందుకు పనికిరారా? ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తూ మీకోసమే బ్రతుకుతారు కదా, అందుకే వాళ్ళు మీకు మనుషుల్లాగా కనిపించరు కదూ. నీ తమ్ముడు చనిపోతేనే నీకు వాడిని చంపిన వాడి మీద నీ అంత కోపం వచ్చింది కదా. ఆ నీచుడు ఎంతమంది అమ్మాయిని బలవంతం చేసి చంపాడో నీకు తెలుసు కదా. మరి వాళ్ళకి ఎంత కోపం రావాలి? వాడికి భయపడి కన్న కూతుర్ని కూడా ఈ ఇంటికి రానివ్వకుండా ఎక్కడో పెట్టి చదివించవలసిన కర్మ పట్టింది నాకు. నేను తనని చూడడానికి వెళ్ళినప్పుడల్లా, అమ్మా అన్నయ్యలు నా దగ్గరికి ఎందుకు రావట్లేదు అంటే, అసలు నువ్వు ఉన్నావని వాళ్ళకి గుర్తే లేదమ్మా, ఇంకా నీ దగ్గరికి ఎలా వస్తారు అని చెప్పలేక ఎంత నలిగిపోయేదన్నో తెలుసా. అందరూ ఉండి అనాథలా బ్రతుకుతుంది రాది. రేణుక మాటలు వింటున్న అభిజిత్కి బ్రెయిన్ పనిచేయడం లేదు. ఇన్ని రోజులు తను మర్చిపోయిన చెల్లెల్ని గుర్తు చేసేసరికి అతని మనసులో ఏదో తెలియని బాధ మెలిపడింది. వాడి చావుకి కారణమైందని ఆ వందనాన్ని టార్చర్ చేయాలి అని అనుకుంటున్నావు కదా. మరి నీ భార్య మీద కూడా వాడు ఆశపడ్డాడు, బలవంతం చేయడానికి ట్రై చేశాడు. ఈ విషయం నీకు వాడు బ్రతికుండగా తెలిస్తే ఏం చేసేవాడివి? ఆశపడింది నా తమ్ముడే కదా అని నీ పెళ్ళాన్ని వాడి గదిలోకి పంపి గది బయట కాపలా ఉండేవాడివా? సూటిగా అభిజిత్ కళ్ళలోకి చూస్తూ అడిగింది రేణుకాదేవి. ఆ మాటను భరించలేక మమ్మీ అని గట్టిగా అరిచాడు అభిజిత్. ఎందుకు అంత కోపం? ఆదర్శ తనని ఎంత టార్చర్ పెడుతున్నా వైష్ణవి నీకెందుకు చెప్పలేదో తెలుసా? నువ్వు ఎక్కడ వాడి గదికి వెళ్ళమంటావో
అన్న భయం రా తనకి అంది రేణుక. ఆ మాటతో అభిజిత్ గుండె పగిలిపోయింది. నేను మరీ ఎంత నీచుండని నువ్వెలా అనుకున్నావు వైష్ణవి అని మనసులో అనుకుంటున్నా అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ నీటిని బయటికి రానివ్వకుండా ఆపడానికి కళ్ళు మూసుకుని సోఫాలో వెనక్కి వాలాడు అతను. ఒక్కసారిగా అతని కళ్ళ ముందు వైష్ణవి మొహం కదలాడింది. తనను కలిసిన ఫస్ట్ రోజు నుండి ఆమెతో గడిపిన ప్రతి క్షణం అతనిలో రన్ అవుతూ ఉంది. అప్పుడే రేణుకా అని గట్టిగా అరుస్తున్న అజిత్ అరుపులు వినిపించాయి. దానితో కళ్ళు తెరిచి అటువైపు పరుగు తీయబోయిన అభిజిత్ అడుగులు రేణుకా మళ్ళీ మాట్లాడటంతో ఆగిపోయాయి. ఇలానే ఎంతోమంది అరుపులు వింటూ వాళ్ళని ఎలా కాపాడాలో తెలియక ఎన్నోసార్లు నరకం అనుభవించాను. అలాగే ఈ ఒక్కరోజు కూడా 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే నేను మళ్ళీ అలాంటి పరిస్థితి ఎదుర్కొనే అవసరం రాదు అభి. నిన్ను కన్న తల్లి కోసం ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకోలేవా అని దీనంగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది రేణుక. ఆ మాటతో అభిజిత్ అడుగులు ఆగిపోయాయి. ఆ అరుపులు వింటూ ఎక్కడ ఉన్నవాడు అక్కడే కూలబడిపోయాడు. వీళ్ళ మాటలు వింటున్న విశ్వ అభిజిత్ అరుపులు ఎవ్వరికి వినబడకూడదని మెయిన్ డోర్ క్లోజ్ చేశాడు. మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసి పెద్ద సౌండ్ పెట్టాడు. నువ్వనేది నీదనేది నిజమని అనుకున్నావా? కాదుగా నువ్వనుకుంది, ఇది కాదుగా నువ్వెతికింది. ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? కాలమే వెనుతిరగనిది, ఇవ్వదు నువ్వడిగినది. ఏ వేలో పట్టుకొని నే చేదే నడకంటే ఒంటరిగా నేర్చాడా ఎవడైనా? ఓ సాయం అందుకొని సాగేదే బ్రతుకంటే ఒంటరిగా బతికాడా ఎవరైనా? పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా? నిన్ను గెలిపించిన ఓ చిరునవ్వే వెనకే దాగేనా? నువ్వనేది నీదనేది నిజమని అనుకున్నావా? కాదులే నువ్వు అడిగింది, ఇది కాదుగా నువ్వెతికింది. పాట వస్తూ ఉంటే కళ్ళు మూసుకున్నారు అభిజిత్, రేణుకలు. వారి కళ్ళ నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి. వర్షిత గురించి ఆలోచిస్తూ కిందకు వచ్చిన నీరజ్కి ఎంతో సంతోషంగా తన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న వర్షిత కనిపించింది. ఆమెను అలా చూస్తూ కంటి రెప్ప వేయడం కూడా మర్చిపోయాడు అతను. అటువైపు చూసిన వందనికి నీరజ్ వర్షితనే చూడడం గమనించి తన పక్కనున్న వసుధను తన మోచేతితో కొట్టి కళ్ళతో అతన్ని చూపించింది. అతన్ని చూసి ముసిముసిగా నవ్వుకుని అత్తయ్య రండి మీతో పనుంది అని ఆమె తీసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అలా వెళుతున్న వాళ్ళని చూసి అందరూ వెళ్ళిపోతే నాతో ఎవరుంటారు అని అడిగింది వర్షిత. నీతో ఉండడానికి ఆల్రెడీ ఒకరు వెయిటింగ్ అక్కడ, మీకు అడ్డంగా మేము ఎందుకు ఇక్కడ అని మా దారి మేము చూసుకుంటున్నాం అని అంది వందన. ఆ మాటతో సుధకి విషయం అర్థమయ్యి వర్షిత వాళ్ళు అలానే అంటారు కానీ నువ్వు వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకో అమ్మా అని అంది. ఆ మాట విని ఇప్పుడు రూమ్లోకి వెళ్ళకపోతే మమ్మీకి అనుమానం వస్తుంది అని అనుకుని సరే మమ్మీ అని అంటూ గది వైపు వెళుతుంది వర్షిత. అది చూసి గదిలోకి వెళ్ళాడు నీరజ్. ఇప్పుడు గదిలోకి వెళితే వీక్షిత్ అల్లరి తట్టుకోలేను, అక్క గదిలోకి వెళతాను, ఎలాగో బావ కూడా లేడు కదా అనుకుని వసుధ గదికి వస్తుంది వందన. తన మెడలో ఉన్న తాళిని చూస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఉంది వసుధ. ఎవరు తన గది డోర్ తీయడంతో కంగారుగా కన్నీళ్లు తుడుచుకుని అటువైపు చూసింది ఆమె. ఆమె డల్గా ఉండడం చూసి ఏమైందక్క అని అడిగింది వందన. ఏమీ లేదు వందన, కొంచెం తలపటుగా ఉంది అంది వసుధ. ఓ అవునా, అయితే కొంచెంసేపు రెస్ట్ తీసుకో అని అక్కడి నుంచి బయటికి నడిచి తన రూమ్ వైపు వెళుతున్న వందన మనసు వసుధ కోసం కలవరపడింది.
అక్క ఎందుకో బాధపడుతుంది, కానీ ఆ విషయం ఏమిటో చెప్పడం లేదు. అక్కను అంత బాధకు గురి చేసిన ఆ విషయం ఏమిటబ్బా అని ఆలోచించుకుంటూ తన రూమ్కి వెళ్ళింది ఆమె. రూమ్కి వచ్చిన వర్షితని గట్టిగా హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు నీరజ్. ఏయ్, ఏంటిది, నన్ను వదులు అని అతని కౌగిలిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది వర్షిత. ప్లీజ్ వర్షి, కొంచెంసేపు ఏమీ మాట్లాడకు అని జీరబోయిన గొంతుతో అన్నాడు నీరజ్. అతని వాయిస్లో తేడా రావడంతో అతని వెనక్కి నెట్టే ప్రయత్నం మానేసి సైలెంట్ అయిపోయింది వర్షిత. ఆమెని గట్టిగా హత్తుకుని ఆమె నాది అన్న ధైర్యాన్ని మనసుకి ఇస్తూ తనని తాను కామ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నీరజ్. ఎంతసేపటికి నీరజ్ తనని వదలకపోవడంతో, ఎంతసేపురా బాబు, కాళ్ళు పీకేస్తున్నాయి, ఇంకా వదలరా నాయనా అని ఏడుపు గొంతుతో అంది వర్షిత. తన మాట విని నవ్వుతూ ఆమెను వదిలి చిన్నగా ఆమె పెదవులపై ముద్దు పెట్టి ఆమె షాక్లో ఉండగానే వెళ్ళి బెడ్ మీద వాలిపోయాడు నీరజ్. వీడు నాకు అర్థం కాడు అని మనసులో తిట్టుకుంటూ రూమ్లో ఉన్న సోఫాలో సెటిల్ అయింది వర్షిత. వసతి గురించి ఆలోచిస్తూ గదిలోకి వచ్చిన వందనని చుట్టేశాడు వీక్షిత్. అబ్బా, వదులు వీక్షిత్, చిరాకు పడుతూ అతన్ని విడిపించుకుంది వందన. ఆమె ఫేస్ చూసి, ఏమైంది వందన, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు వీక్షిత్. దాంతో వసతి గురించి వీక్షిత్కి చెప్పింది వందన. అంటే వదిన ఎందుకో బాధపడుతుంది అని నీ అనుమానం, అంతేనా అన్నాడు వీక్షిత్. తన డౌట్ గురించి చెప్పిన వందనకి వీక్షిత్ ఏం సలహా ఇస్తాడో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. రేపటి ఎపిసోడ్ అంటే రేపు మార్నింగ్ 12కు వస్తుంది ఆ ఎపిసోడ్లో అండి. ఆ నెక్స్ట్ ఎపిసోడ్ ఈవినింగ్ 8కు వస్తుంది. టైమింగ్స్ మర్చిపోవద్దు. అలాగే 2 పార్ట్స్ ఉన్నాయని కూడా మర్చిపోవద్దు. ఇంకా నా ప్రియతమ స్టోరీ ఎవరైనా ఇష్టపడితే ప్లీజ్ అది కూడా చూడండి.